ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? నిన్న చెప్పిన పాఠంలో అస్తు. నిన్న భిన్నత్తి చిన్నత్తి రూపం చూసాము. భిన్నత్తికి చిన్నత్తి రూపం కూడా ఉంటుంది. అలాగే రుణద్ది కూడా చెప్పుకున్నాము. ఇందులో సందేహం ఉంటే చెప్పండి. జీ ప్రభా శాస్త్రి గారు. జశస్తథోర్ధోర్ధ అంటే అర్థం ఏమిటి? అంటే ధృ అవుతుందని అంటే పద విభాగం చేసే అర్థం. జసస్తథోర్ధోధ అంటే జససే ఉత్తర్ తకారానికి లేదా థకారానికి ధకారం చేస్తుంది. జస్సు పక్కలో ఉన్నటువంటి సామాన్య తకారం కానీ లేదా మహాప్రాణం ఉండే థకారానికి కానీ ఏం చేస్తుంది? ధ ఒత్తు ధ చేస్తుంది. జస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం పక్కన తకారం ఉన్నా లేదా థకారం ఉన్నా దాని స్థానంలో ధకారం చేస్తుంది. అర్థమైందండి? హరి ఓం. ఒకసారి ఓపెన్ చేయండి. సూత్ర సంఖ్య తెలుస్తుంది మీకు. పృష్ఠ సంఖ్య ఎంత అండి? 8240 కదా. సూత్ర సంఖ్య 8240. జీ 8240. అదే చెప్పండి. జసహ పంచమీ భక్తి ఏకవచనం, తథోహు షష్ఠీ భక్తి చెప్పా. షష్ఠీ భక్తి దాని స్థానంలో పనిచేసుకుంటాం. జసహ పంచమీ భక్తి కాబట్టి దాని పక్కన పనిచేసుకుంటాం. సో జస్ పంచమీ భక్తి దాని పక్కన చూస్తున్నాం. తథోహు అనేది తకారము లేదా థకారము. షష్ఠీ భక్తి కానీ దాని స్థానంలో అంటే తకారం ఉన్నా థకారం ఉన్నా. ఇక్కడ తిప్పులో ఉండే తీ అనే సామాన్య తకారం ఉంది కాబట్టి ఆ తకారానికి ధకారం చేసుకుంటాం. అందుకే ఇది ఇచ్చాడు. జసహ ఉత్తరయో తకార థకారయో స్థానే ధకార ఆదేశ భవతి. డుదాయ్ ఇత్యేతం ధాతుం వర్జయిత. డుదాయ్ ధాతులో డుదాయ్ ధాతు ఉంది కదా, ఆ ధాతును వదిలిపెట్టి ఆ ధాతులో మటుకు రాదు. ఆ ఒక్క ధాతును వదిలిపెట్టి మిగిలిన అన్ని ధాతులకు జస్సు పక్కలో ఉన్నటువంటి తకారం కానీ థకారం కానీ ఉంటే దానికి ధకారం అవుతుంది. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. స్పష్టమైందండి? ధన్యవాదాలు. ఇప్పుడు అదే క్రమంలో మనకు నిన్న రుణద్ధి చూసాము. తర్వాత ముంచతి ఒక రూపం రాసుకునేది. ఇది తనాది గణం యొక్క తుదాది గణం యొక్క ధాతు ఎలా ఉంటుందో చూద్దాం. ముంచతి అంటే వదిలిపెడుతున్నాడు, అతడు వదిలిపెడుతున్నాడు. ముంచతి అనేది ప్రథమ పురుషు ఏకవచనంలో ఉంది. లట్లకార ప్రథమ పురుషు ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని బట్టి కర్త ఖచ్చితంగా సహానే వస్తుంది తెలిసిపోతుంది. సహా లేదా సంధ్యావాచక శబ్దం పెట్టుకోవచ్చు ఏదో ఒకటి. అస్తు. ముంచతి ముంచతి అంటే అతడు వదిలిపెడుతున్నాడు, అతడు వదిలిపెడుతున్నాడు. ఓకే అండి, రాసుకోండి. ఈ ముంచతి అనే రూపం ఎలా తయారైంది చూద్దామండి. రాసుకోండి. ముచ్లి మోచనే. ముచ్లి ధాతు అండి. ముచ్లి మోచనే ధాతు. మోచనే దాని అర్థం మీనింగ్ వదిలిపెట్టే అర్థంలో. ముచ్లి ధాతు దానికి ఎదురుగా రాసుకోండి.
దానికి ఎదురుగా రాసుకోండి. భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ధాతు సంజ్ఞా భవతి. तो पुनः धातोः इदम् अधिकारसूत्रम्. దానికంటే ముందు ఒకసారి ఒక నిమిషం అండి, అనుబంధ లోపం చేద్దాం. ధాతో కంటే ముందు ముచ్లి ధాతో అనుబంధ లోపః. ముచ్లి ధాతో అనుబంధ లోపః. మహోదయ సూత్రం నంబర్ ఎంత మహోదయ? పుష్ట సంఖ్య 613 అండి. పరిశిష్టం 613 613 613 613 113 जी. तो ముచ్లి ధాతు అనుబంధ లోపః. ముచ్లి ధాతుకు అనుబంధ లోపం ఎలా అవుతుందండి చెప్పగలుగుతారు ఏదన్నా? ఇక్కడ ఉపదేశ అధ్యయనానికి ఏముంది? లకారం ఉందండి. 613 మహోదయ. లిదు లిదు అచ్చుల్లో వస్తుందా? ఈ ఉన్ లిదు అచ్చుల్లో ఉంది కదా, కాబట్టి ఉపదేశ అధ్యయన నాసికతోటి లిదుకి ఇత్సంజ అయిపోతుంది. లిదుకి ఇత్సంజ అయిపోతే మనకు ముచ్లు కదా, లిదు మొత్తం వెళ్ళిపోయింది, తర్వాత ముచ్చు మిగులుతుంది అన్నమాట. కాబట్టి ముచ్చు ధాతో అనుబంధ లోప. అనుబంధ లోపం వేస్తే ఏమైంది? ఉపదేశ అజనాసిక ఇత్ వచ్చేసి లిదుకి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప వచ్చేసి లోపం చేసింది. లోపం అంటే అదర్శనం లోప, తెలుసు కదా అదంతా. ఓకే, రాయండి. ఇప్పుడు అనుబంధ లోపం చేస్తే ఏ స్థితి మిగిలిందో ఆ స్థితి చూపించండి. ముచ్చు మిగిలింది. ఇప్పుడు ముచ్చు కింద పెట్టిన తర్వాత దానికి ఎదురుగా రాయండి ధాతో. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे ఏముందండి? ఏ లకారం ఇది? ముంచేది ఏ లకారం? లంగ్ లకారమా, లోట్ లకారమా? ముంచెత్తి అయితే మాత్రం లకారం సూత్రం ఏంటి? ఓకే, వర్తమానే లట్ రాయండి. धातु अधिकार वर्तमान लट अनेन सूत्रेण वर्तमान काले लट प्रत्यय भवति. वर्तमान कालाన్ని చెప్పడానికి లట్ ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. वर्तमान लट अनेन वर्तमाने काले धातोः लट प्रत्ययः भवति. धातुవు చేత లట్ ప్రత్యయం వస్తుంది. అలాగా సరే, లట్ ప్రత్యయం రాగానే ఏమవుతుంది? లట్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎలా అవుతుంది? మనం ముందు చెప్పుకున్నాం. లట్లో టకారానికి హలంత్యం, లకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఓకే, రెండు సూత్రాలు ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోపః అదర్శనం లోపః అవుతుంది. మాటి మాటికి రాయకుండా మనకు అలవాటు అయిపోయాం కాబట్టి డైరెక్ట్ గా రాస్తాం అనుబంధ లోపః. లట్ ప్రత్యయస్య అనుబంధ లోపః రాయండి. లట్ ప్రత్యయస్య అనుబంధ లోపః. సో అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఇల్లు లకార హలంతో మిగులుతుంది. ఆయన కింద రాయండి ఆ స్థితి. ఏ పని చెప్తే ఆ పని ఎంత చేశాను, చేసి ఆ స్థితి చూపించాలి కింద. ఏమొస్తుంది ఇప్పుడు? ముచ్చు ఇల్లు, ముచ్చుల్లు. దీనికి ఎదురు రాయండి. దీనికి ఎదురు లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః. లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః. कर्मनिच भावे चाकर्मकेभ्यः. अनेन सूत्रेण लकारस्थाने कर्तरि अर्थे प्रत्ययः भवति. अनेन सूत्रेण लकारः कर्तरि अर्थे भवति.
అనేన సూత్రం ఇప్పుడు ఇక్కడ లస్ట్ వచ్చి ఏ లకారం వచ్చింది కర్తరి అర్థంలో వచ్చిందండి కర్తార్థం చెప్పడం కోసం వచ్చిన అనేన సూత్రం లకార స్థానే కర్తరి అర్థే ప్రత్యయ భవతి లకారः కర్తరి అర్థే భవతి డైరెక్ట్ గా అనేన సూత్రం లకారः కర్తరి అర్థే భవతి ఇప్పుడు ఎక్కడ ఏ అర్థం చెప్పడం కోసం కర్తార్థం చెప్పడం కోసం వచ్చింది అనేన సూత్రేణ లకారः కర్తరి అర్థే భవతి కర్తార్థం ఏమొస్తుంది మనం తెచ్చుకోవాలి ప్రతి తెచ్చుకోవాలి రాయండి లస్య లకార స్థానంలో కర్తార్థంలో ప్రతి తెచ్చుకొని చెప్పిపోయింది అంతే ఈ సూత్రం ఓకే సో ఇప్పుడు ముంచేది అంటే అతడు వదిలేస్తున్నాడు అంటే ఏదో కర్త అని తెలిసిపోతుంది మనకు కానీ కర్తార్థంలో ప్రతి తెచ్చుకోవాలి అస్తు తో లా ఇల్లు లకారం కాబట్టి లకార స్థానం ప్రతి తెచ్చుకోవాలంటే లస్య అధికారంలోకి వెళ్ళాలి అందుకే రాసుకోండి లస్య ఇదం అధికార సూత్రం ఇది అధికార సూత్రం అంట అస్మిన్ అధికారే ఈ అధికారంలో ఈ సూత్రం యొక్క అధికారంలో ఉంది తెలుసు కదా తిప్తస్జీ 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 అనేన సూత్రేణ డాష్ డాష్ పెట్టేసి రాసుకోకూడదు తిప్తస్జీ డాష్ 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 మహింగ్ తిప్తస్జీ డాష్ డాష్ పెట్టి మహింగ్ అనేన సూత్రేణ పూర్వవత్ 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 तिप आदि उत्पत्ति कृत्वा पूर्ववत् तिप आदि उत्पत्ति कृत्वा पूर्ववत् तिप आदि उत्पत्ति कृत्वा पूर्ववत् तिप आदि उत्पत्ति कृत्वा प्रथम विभक्ति स्वादि प्रथम पुरुष एकवचने प्रथम पुरुष एकवचने प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति पूर्ववत् प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति टिप् प्रत्ययः भवति प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति ఓకే అండి తో టిప్ తెచ్చుకొని చెప్పి ఆ పని చెప్తే చేసుకోలేదా ఇప్పుడు ఏమొచ్చి ముచ్చు టిప్ వచ్చిందండి ముచ్చు టిప్ సో ప్రథమ పురుష ఏక టిప్ ప్రత్యయ భవతి అంటే టిప్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది ప్రత్యయం అనగానే ప్రత్యయ పరశ్చ ప్రత్యయం ఎప్పుడు పక్కనే వస్తుందని చెప్పడం కోసం ఈ సూత్రాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయన్నమాట అందుకే ప్రత్యయ పరశ్చ పెట్టి ఇక్కడ లకార స్థానంలో వస్తుంది కదా ఆచార్య టిప్ లకార స్థానం అండి ప్రథమ పురుష ఏకవచనే లకార స్థానం ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం అంటే లకార స్థానంలో వస్తుంది లక్ష్య అధికారంలో తెచ్చుకున్నాం కదా లక్ష్య అధికారంలో ప్రతి తెచ్చుకున్నాం కానీ లకార స్థానంలో వస్తుంది ఇంకా స్పష్టత కావాలంటే మీరు చెప్పారు కాబట్టి ప్రథమ పురుష ఏకవచనే లకార స్థానే టిప్ ప్రత్యయ భవతి రాసుకోండి లకార స్థానంలో టిప్ ప్రత్యయం వస్తుంది ఓకే తో టిప్ తీసుకొచ్చండి ముచ్చు టిప్పు ముచ్చు టిప్పు ముచ్చు టిప్పు తీసుకొచ్చిన తర్వాత ఈ తుదాది గణం యొక్క ధాతు ఇన్నేమో రుదాది గణం యొక్క ధాతుగా రుదాదిభ్యష్ణం వచ్చింది ఇది తుదాది గణం యొక్క ధాతు కాబట్టి ఈ సూత్ర విశేషం వచ్చిందన్నమాట తుదాదిభ్యః రాసుకోండి ముచ్చు తిప్పుకి ఎదురుగా రాసుకోండి తుదాదిభ్యః షః తుదాదిభ్యః షః తుదాదిభ్యః షః తుదాదిభ్యః షః అనేన సూత్రేణ తుదాది గణ పఠితేభ్యః ధాతుభ్యః అనేన సూత్రేణ తుదాది గణ పఠితేభ్యః ధాతుభ్యః उत्तरस्य उत्तरः रायणि उत्तरः तुदादिगण पठितेभ्यः धातुभ्यः उत्तरः शः प्रत्ययः भवति
తుదాదిగణ పఠితేభ్యः ధాతుభ్యः పరః షః ప్రత్యయः భవతి. షః ఓన్లీ షః అండి, షః ప్రత్యయः భవతి. తుదాదిగణంలో ఏ ధాతు వచ్చినా ఈ సూత్రం సిద్ధంగా ఉంటుందండి. తుదాదిగణం నుంచి ఏ ధాతు తీసుకున్నా ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో ఈ సూత్రం ఖచ్చితంగా షా ప్రత్యయం తీసుకొస్తుంది. ధాతుకి పక్కనే వస్తుంది అంటుంది. తుది ధాతుగా దాని పక్కనే వచ్చింది షా, అందుకే రాసుకునే కింద ప్రత్యయ పరశ్చ అని బట్టి కింద రాయండి. ప్రత్యయ పరశ్చ బట్టి తుద్దు స్వాది ముచ్చు ముచ్చు షాతి, ముచ్చు షాతి తుదాదిగణం కదా అనేది. తుదాదిగణంలోనే ముచ్చు ధాతు, ముచ్చు షాతి, ముచ్చు షాతి, ముచ్చు షాతి, ముచ్చు షాతి, ముచ్చు షాతి. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. ముందు ఏం రాస్తాం? అనుబంధ లోపం. ముచ్చు షా తిప్ అండి, తిప్పుగా అనుబంధ లోపం చేసుకునేదా రాసుకోండి. షా ఇత్యస్య అనుబంధ లోపః, షా ప్రత్యయస్య అనుబంధ లోపః, షా ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎలా అవుతుందండి? షా కదా, లషక్వ తద్దితే. షాలో షా ష్ ప్లస్ ఆ కలిపితే షా అయిపోయిందండి. షాలో ఉండే ఆ వదిలి ముందు ఆది షకాలంకి మాత్రం ఇట్స్ అని చెప్పి పెట్టేసుకుంటాం. షా వెళ్ళిపోతే ఓన్లీ ఆ మిగిలిందంట. ఓన్లీ ఏమిగులుతుంది? ఆ మిగులుతుంది. కాబట్టి షాకి ఏమిగులుతుంది? ఆ ముట్ ఏం రాశారు? షా ప్రత్యయస్య అనుబంధ లోపః. పునః పునః దాంట్లో మళ్ళీ రాయండి. తిప్ ప్రత్యయస్య అపి అనుబంధ లోపః. తిప్ ప్రత్యయస్య అపి, అపి కూడా అంటే తిప్ ప్రత్యయానికి కూడా అనుబంధ లోపం చేయండి. అనుబంధ లోపః రెండు ఒకేసారి చేసుకుని దాని స్థితి చూపిద్దాం కింద. తిప్ ప్రత్యయస్య అపి అనుబంధ లోపః, తిప్ ప్రత్యయస్య అపి అనుబంధ లోపః. తిప్ ప్రత్యయానికి అనుబంధ లోపం వేస్తే ఏం మిగులుతుందండి? తి మిగులుతుంది. పకాల హలంతంతో వెళ్ళిపోతుంది ఇది. ఓకే, తిప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసాం, షా ప్రత్యయానికి ఒకేసారి అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది అది రాయండి. ముచ్చు ఆ తి, అదే మిగిలింది ముచ్చు ఆ తి, ముచ్చు ఆ తి, ముచ్చు ఆ తి, ముచ్చు ఆ తి. ఇప్పుడు మళ్ళీ అంగసంధ్య పెట్టుకుందామండి. అంగసంధ్య ఉంది కాబట్టి రాసుకుని ఎదుగు ముచ్చు ఆతి ఈ స్థితిలో రాసుకోండి. ఈ స్థితిలో రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ముచ్చు ఆతి ఇప్పుడు ఈ స్థితిలో అండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. చాతుర్య రాసుకోకది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇదేం చేస్తుందండి? ప్రత్యయం పక్కన ఉంటే ముందుది మొత్తం అంగం అని పెట్టేస్తుంది. ఏ ప్రత్యయం ఏదైనా తీసుకో, అది మధ్యలో ప్రత్యయం తీసుకోవచ్చు, చివరి ప్రత్యయం తీసుకో, ఏది తీసుకుని దానికంటే ముందు అంగం అయిపోతుంది. అందుకే రాసుకో. అనేక శుచిదైనా అనేన శుచిదైనా అనేన శుచిదైనా ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజ్ఞ అని పేరు వస్తుంది. ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకే, సరే. అంగ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? అంగస్య ఇదం అధికార సూత్రం. అంగస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముందంట రాసుకోండి. ఇది ముఖ్యమైన సూత్రం. అస్మిన్ అధికారే సే ముచాదీనాం.
ఇది సూత్రం అండి. ఇది పూర్తిగా ఇవ్వలేదు, రాసుకోండి. షే ముచాదీనాం, ఇది సూత్ర సంఖ్య 7159. 7159 రాసుకోండి. షే ముచాదీనాం, షే ముచాదీనాం. షే ముచాదీనాం 7:1:59. 7వ అధ్యాయము 1వ పాదము 59వ సూత్రం అండి. 7:1:59. ఇప్పుడు ఏమంటుంది? షే ముచాదీనాం, షే షే ముచాదీనాం, ఇది సూత్రం అండి. రాసుకుని దీని అర్థం. షే ముచాదీనం ఏమంటుంది? అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ షే ప్రత్యయ, శంఖంలో ఉండే శకాలు అండి. షే ప్రత్యయ పరతః, ఇది సప్తమి విభక్తి ఏకవచనం. షే అనేది సప్తమి విభక్తి ఏకవచనం అంట. ముచాదీనాం షష్ఠి విభక్తి బహువచనం. ఓకే, సో సూత్రార్థం ఏమంటున్నా? అనేన సూత్రేణ షే షే ప్రత్యయే పరతః, షే ప్రత్యయే పరతః ముచాదీనాం అంగానాం, ముచాదీనాం. అందరూ ఓపెన్ చేసి చూసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకం ఉంది. పుస్తకం లేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ చెప్పండి, అది తెప్పించుకోండి. పుస్తకాలు ఇప్పుడు ఇబ్బంది లేదు, తెప్పించుకోవచ్చు అండి. ఈ చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా పుస్తకాలు ఉండాలి. సాధనం లేకుండా మనకు కార్యం సిద్ధించదు. కాబట్టి పుస్తకాలు తెప్పించుకోండి. ఋషికృత భాష్యం కనీసం మనం ఒకసారి ఇంత పెట్టుకునేవాడు ధన్యం అవుతామండి. ఎంతో ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి మనం పుస్తకాలు తెప్పించుకొని ప్రత్యక్షంగా పెట్టుకుంటే మనం త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా ఉంటేనా తెప్పించుకోండి. అస్తు. तो शे प्रत्यय परतः पूर्वस्य, शे प्रत्यय परतः सॉरी शे प्रत्यय परतः मुचादीनां अंगानां नुम आगमो भवति, मुचादीनां अंगानां नुम आगमो भवति. ఇప్పుడు ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడి చూద్దాం. గమనించండి, మన దగ్గర స్థితి ఏంటంటే ఏ స్థితి ఉంది? ముచ్చు ఆ తి, ఇది మన దగ్గర. ఈ సందర్భంలో ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? దీని యొక్క కండిషన్ ఏమంటి? షే ప్రత్యయే పరతః. షే ప్రత్యయం పక్కన ఉందా? ఇక్కడ షే ప్రత్యయం పక్కన ఉందండి? ఎక్కడ ఉందండి? షే ప్రత్యయం ఉందా? షాకే రూపం నడిపించామనుకోండి, షా ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, అది షే అండి. షహకి రూపం నడిపించా. షహ షహ నై షహ షౌ షాహ షం షౌ షాన్ సేన షాభ్యాం షై అలా రూపం నడుస్తుందండి. అలా సప్తమి భక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి షే అయిపోతుంది. రామ శబ్దానికి రామే ఎలాగనో షహ శబ్దానికి షే అవుతుంది అన్నమాట. అది చెప్పారు. షే ప్రత్యయ పరత, ప్రత్యయం పక్కన ఉంటే, ఎందుకంటే షే అనేది సప్తమి భక్తి ఏకవచనం ఇచ్చాడు, అది పక్కన ఉంటే, సప్తమి అంటే చెప్పాను కదా, పక్కన ఉంటే ముందుకు పని చేసుకోవాలి. ఇప్పుడు షప్ అనేది షా ప్రత్యయం తెచ్చుకున్నా కదా, దానికి అనుబంధం లోపం చేస్తే మిగిలింది మనకు ఆ మిగిలింది అంటే దాన్ని షేగా చెప్పుకుంటా అంట. షే ప్రత్యయ పరతః, షే ప్రత్యయం పక్కనే ఉంది. అప్పుడు ముచాదీనాం అంగానాం, ముచాది అంగాన్ అంటే ఈ ముచ్చుదాతు చెప్పాం కదా, ఇది సుధాది గణంలో ఉంది, ఇది ముచాది గణంలో కూడా ఉంది అన్నమాట. అంటే ముచ్చుదాతు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ ఆ ధాతుల్లో ఉంది. మొత్తానికి ముచాదిలో ఉంది. ముచాదీనాం అంగానాం, అది ముచాది అయి ఉండాలంట, అంగమే ఉండాలంట. ఇప్పుడు అంగం పెట్టుకునేదా? ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగ సంధ్య. ఇక్కడ షా ప్రత్యయమే కదా, వికరణ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, అప్పుడు అది ప్రత్యయం కాబట్టి దాన్ని పోల్చుకుంటే ముందుగా అంగం అయిపోయింది. అంటే ముచ్చు అనేది అంగం అయిపోయింది. కాబట్టి ఆ ముచాది అంగానికి ఏమొస్తుందంట? నుమ్ ఆగమో భవతి. అటువంటి దానికి నుమ్ వస్తుందంట. ఏం చెప్పింది? అంగానికి ముచ్చుకు నుమ్ము తీసుకొస్తుంది చెప్పింది. ఇక అంగానికి నుమ్ము అని చెప్పింది. కానీ ఆ నుమ్ము ఎక్కడ కూర్చుంది? ఆదిలో కూర్చుంటుందా, మధ్యలో కూర్చుంటుందా, అంతిమంలో కూర్చుని ఏం చెప్పలేదు. నుమ్ము ఆగమో భవతి అని చెప్పింది. అది ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి సందేహం వచ్చిందన్నమాట. పక్కన కూర్చోబెట్టుకోవాలా, మధ్యలో కూర్చోబెట్టుకోవాలా, లేదా అంతిమంలో కూర్చోబెట్టుకోవాలా, ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? ఓకే, ముచాదినాం అంగా నుమ్ ఆగమో భవతి అని చెప్పింది. ఇప్పుడు నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి. ఓకే, అంగానికి నుమ్ ఆగమ వస్తుందని చెప్పే బాగానే ఉంది, కానీ ఎక్కడ వస్తుంది? ఆది, మధ్యలో, అంతిమంలో ఎక్కడ వస్తుంది? రాసుకోండి. నుమ్ ఆగమ
అంగస్య కుత్ర భవతి, అంగానికి ఎక్కడ వస్తుంది? అంగస్య కుత్ర భవతి, నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి. అప్పుడు ఈ సందేహ నివృత్తి కోసమే నుమ్ ఆగం ఎక్కడ వస్తుందంటే అప్పుడు వస్తుంది. మన సూత్రం ప్రకృత సూత్రం అని చెప్పుకోబోయే సూత్రం మిదచోంత్యాత్ పరహ, పరిభాష నిర్ణయం చేయడం కోసం వస్తున్నాడ. సందేహపడద్దు, దానికి నిర్ణయం నేను చేస్తా అని చెప్పి వచ్చినాడ. పరిభాష సూత్రం పరిభాషించడం కోసం, జడ్జిమెంట్ ఇవ్వడం కోసం వస్తున్నాడు. ఇది ఏమంటుంది? మిదచోంత్యాత్ పరహ, మిదచోంత్యాత్ పరహ. ఒకరు చెప్పండి దీని అర్థం ఏంటి? సోమనాథుడు కాదు. మిదచోంత్యాత్ పరహ ఏమంటుంది? కారం అంత్యంగా వ్యక్తిలో ఉన్నప్పుడు అచ్చుకు పక్కన వస్తుంది. దానికి అచ్చుల్లో అంతిమ ఏదైతే ఉందో అంగాన్ని చూసుకుంటా. అచ్చుల్లో ఏదైతే అంతిమచ్ తస్మాత్ పదో మిత్ భవతి, అచా మధ్య యో అంతిమచ్ తస్మాత్ పదో మిత్ భవతి. రాసుకోండి, రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అచా మధ్యే యో అంతిమ అచ్, అచా మధ్యే యో అంతిమ అచ్ తస్మాత్ పరో మిత్ భవతి. మిత్ అని ఎందుకు అంటున్నాం అండి? నూములో మకారం కనిపిస్తుందా, అది ఇత్తే అయిపోతుంది, మనం తెలుస్తూ చేసుకుంటాం, అది అనుబంధం లోపల చేసుకుంటే అయిపోతుంది, అందుకే మిత్. ఏం రాసినాం? అనేక సూచన అచా మధ్య, అచ్చులకు మధ్యలో, అచా మధ్య యో అంతిమ అచ్, ఏదైతే అంతిమ అచ్చు ఉందో, అచా మధ్య అంతిమ అచ్ తస్మాత్ పరో మిత్ భవతి. తస్మాత్ దాని పక్కలో మిత్ వస్తుంది అంటే నుమ్ ఆగమ వస్తుంది. మిత్ భవతి అంటే నుమ్ ఆగమ భవతి అని అర్థం. అంటే నుమ్ ఆగమని మిత్గా చెప్తా, అంటే మకారం ఇత్తి, మకారానికి ఎక్కడైతే ఇతి వేస్తుందని మిత్ అంటున్నాం, అది ఆగమంగా వస్తుంది. నుమ్ ఆగమం భవతి. తస్మాత్ పదం మిత్ భవతి. ఓకే, సరే. ఇప్పుడు అచ్చులు అంతిమ చేయనేది అంగం. అంగం తెలుసు, షా అనే ప్రత్యయం, దాని పక్కన ముందు అంగము. ఆ అంగంలో నుమ్ ఆగం వస్తుందని చెప్పాం. ఆ నుమ్ ఎక్కడ వస్తుంది? ఆ సూత్రం చెప్పింది. అచ్చుల్లో అంతిమ అచ్చుకి పక్కనే పెట్టుకోని చెప్పింది. ఇక్కడ అంతిమ అచ్చు ఏంటండి? అంతిమ అచ్చు లేవు కదా ముచ్చులో. అచ్చుల్లో ఉండే ఒకటే, ఒకటి దాన్ని అంతిమం చూసుకుంటాం. అదే ఆది అనుకోవాలి, అది అంతిమం, అదే అంతిమం అనుకోవాలి. ఒకటి ఉన్నప్పుడు ఆద్యంత వదే కస్మిన్ ముందు చెప్పుకున్నాం. ఒకటే ఉన్నప్పుడు అదే ఆది అనుకోవాలి సందర్భాన్ని బట్టి, అదే అంతిమం అనుకోవాలి సందర్భాన్ని బట్టి. ఓకేనా? ఇప్పుడు ఒకటే అదే అంతిమ, దాని పక్కనే కూర్చోబెట్టుకుంటాం. అంటే మధ్యలో కూర్చుంటుంది అనమాట. అంటే మూకి, మూలో ఉండే ఊకి చాకి మధ్యలో కూర్చో, అంటే అచ్చుకి పక్కనే వెంటనే కూర్చోబెట్టాలి. మధ్యలో చకారం ఉంది కదా, చకారానికి పక్కన కూర్చోబెట్టి కాదు, వెంటనే అచ్చుకి పక్కనే కూర్చోబెట్టాలి. తస్మాత్ పదో అచా మధ్య యో అంతిమ, తస్మాత్ దాని పక్కనే మిత్ భవతి. కూర్చోబెట్టండి. మో నుమ్ చు తి, మో నుమ్ చు, తర్వాత ఏమొస్తుంది? మో నుమ్, ఆవిడ ఉంది కదా, ఆతి, ఆతి, ఆతి. ఇప్పుడు నుమ్ ఆగమస్య అనుబంధ లోప, దానికి ఎందుకు రాయండి, బాణం గుర్తించేసి నుమ్ ఆగమస్య అనుబంధ లోప. ఇలాగా మనము ప్రతిదీ ఏ సూత్రం ఏ పని చేసింది ఆ పని చేసిన తర్వాత దానికి ఎదురుగా మన ఆ సూత్రం రాయాలి. అంటే ఎప్పుడు ఏ సూత్రం పని చేస్తుంది, అది ఏ రకంగా మార్పులు తీసుకొచ్చింది, అలా స్పష్టంగా ఉందనుకోండి, అర్థం చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. ఓకే అండి. సో దీనికి ఎదురుగా రాస్తాం నుమ్ ఆగమస్య అనుబంధ లోప. అనుబంధ లోపం ఎలా అవుతుందండి? హలంత్యం హలంత్యం చేత మకారం వెళ్ళిపోతుంది, బానే ఉంది. ఉకారానికి ఉపదేశే అజను నాసిక ఇత్. డైరెక్ట్ గా రాసేసింది నుమ్ ఆగమస్య అనుబంధ లోప. అనుబంధ లోపం చేస్తే ఏమి కింద రాయండి. అనుబంధ లోపం చేశాం కదా, ఆ పని ఆ స్థితి ఏంటో కింద చూపించాలి. మో మో చు ఆ తి, అదేనా? అంతే మహోదయ. వచ్చేసి మనకు ముంచెత్తి కలిపోయింది మొత్తం. నా హలంతము అది అట్లే ఉంటుంది. చా హలంతము,
పక్కన ఆ ఉంది, శాఖ ఆ చాలా కలిపేసండి. తి ముంచతి వచ్చిందా? మొత్తం కలిపితే వస్తుంది ముంచతి. మొత్తం కలిపేయండి. ఇప్పుడు దానికి కలిపి ఎదుగు రాయండి, ఇజుకోల్ తోటి రాయండి దాని పక్కనే. ముంచతి ముందు విడివిడి రాసుకోండి, మనకు తెలియాలి కాబట్టి విడివిడి రాసుకొని మనకు కలిపి రాయండి, స్పష్టంగా వస్తుందన్నమాట. మో న్ చ ఆ తి. ఇప్పుడు హలంతాలకు పక్కలో స్వరం ఉంటే పెంక కలిసిపోతాయండి. చాకి పక్కనే ఆ ఉంది కలిసిపోతుంది. ముంచతి వచ్చేసిందా? ముంచతి. ఇంకా రాలేదు, ముంచతి వచ్చింది. దీనికి ఎదుగు రాయండి. ఇప్పుడు నశ్చ పదాంతస్య జలి. ఇది ఓపెన్ చేయండి. నశ్చ పదాంతస్య జలి 8-3-24. నశ్చ పదాంతస్య జలి 8-3-24 పుస్తకాలు ఓపెన్ చేయండి. 8-3-24. నశ్చ పదాంతస్య జలి. నశ్చ పదాంతస్య జలి 570వ పేజీ అండి. 570వ పేజీ. 570వ పేజీ ఓపెన్ చేయండి అందరూ. నశ్చ పదాంతస్య జలి. ఇది నహ షష్ఠి విభక్తి ఏకవచనంలో ఉంది. చ అవ్యయ పదం. అపదాంతస్య షష్ఠి విభక్తి ఏకవచనం. జలి సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇది దీని యొక్క పద విభాగము. చూడు ఏమంటుంది ఈ సూత్రము. నశ్చ పదాంతస్య జలి అనేది రాసుకోండి. నకారస్య మకారస్య చ నకారస్య మకారస్య చ అపదాంతస్య అనుస్వారః ఆదేశః భవతి. అనుస్వారః ఆదేశః భవతి. అనుస్వారః ఆదేశః భవతి. జలి పరతః నకారస్య మకారస్య మోనుస్వార నుంచి పైనుంచి మకారానికి అనువృత్తి వస్తుంది. మోనుస్వార సూత్రం ఉంది, దాని పైనుంచి సూత్రం అనువృత్తి వస్తుంది మనకు. ఓకే? నకారస్య మకారస్య చ అపదాంతస్య అనుస్వారాదేశో భవతి. జలి పరతః. దీని యొక్క అర్థం చెప్తారండి నీరజ గారు. దీని అర్థం చెప్పండి, సరే. తెలుగులో చెప్పండి. నకారానికి మకారానికి అపదాంతమైన నకారానికి మకారానికి అనుస్వారము ఆదేశంగా వస్తుంది జల్లు పరంగా ఉన్నప్పుడు అని చెప్పి ఇక్కడ 2 ఆప్షన్ ఇచ్చాడు. నకారస్య మకారస్య చ. నకారానికి ఇంకా మకారానికి అంటే ఏది ఉంటే అది. నకారానికి ఇంకా మకారానికి ఏమొస్తుంది? అది నకారం మక ఎలా ఉండాలంటే అపదాంతస్య, పదానికి అంతిమంలో ఉండకూడదు అంటే. నా పదాంత అపదాంత నేతృత్వ సమాసం. పదానికి అంతిమంలో ఉండకూడదంట. అలాంటి పదానికి అంతిమంలో లేనటువంటి నకారం కానీ మకారం కానీ ఉంటే దానికి అనుస్వారాదేశం అవుతుంది. ఎవరికి? నకారానికి. నకారం ఉంటే నకారానికి అనుస్వారం అవుతుంది, మకారం ఉంటే మకారానికి అనుస్వారం అవుతుంది. కానీ పక్కనే ఉండాలంట జలి పరతః. జల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉండాలి. ఓకే? సో ఇక్కడ మనకేంటి చూడండి, ముంచతిలో నా ఉంది. అది పదానికి అంతిమంలో ఉందా, పదానికి మధ్యలో ఉందా? అపదాంతం అంటే పదానికి అంతిమంలో ఉండకూడదు. మొత్తానికి నకారం అనేది లేదా మకారం పదానికి అంతిమంలో ఉండకూడదు. లేదు, పదానికి ముంచతు నానే పదానికి మధ్యలో ఉంది, ఆదిలో ఉంది, స్టార్టింగ్ లో ఉంది. ఓకేనా? అందుకే అపదాంతము. అపదాంతస్య నకారస్య. నకారం ఉండాలి, మకారం ఉండాలి. ఇక్కడ నకారం ఉంది. అపదాంతము పదానికి అంతిమం లేదు, అది నకారం కూడా. అటువంటి అపదాంతమైనటువంటి నకారానికి అనుస్వారం వస్తుంది. ఆ నకారానికి ఏమవుతుంది? అనుస్వారం అంటే బింది వస్తుందండి. కానీ ఎప్పుడు? జలి పరతః.
జల్ ప్రత్యాహార వర్ణం పక్కన ఉండాలి. ఇక్కడ ఉందా? ముంచెత్తిలో నకారానికి పక్కనే చూసుకోండి. చకారం ఉంది కదా ఆచార్య. చకారం ముంచెత్తి నాకి పక్కనే చా అనేది జల్ ప్రత్యాహారంలో వస్తుంది కదా. జభై గడధస్ జబ గడధస్ చా ఇక్కడ వచ్చింది కదా. అంటే జబై నుంచి మొదలు లాస్ట్ లా వరకు అంటే చకారం కూడా వచ్చేసింది అనమాట. అది జల్ వర్ణంలో ఉంది కాబట్టి అప్పుడు ఆ ముందున్నటువంటి నకారానికి అనుస్వారం అవుతుంది. అనుస్వారం చేయండి. అనుస్వారం చేస్తే ముంచతి బింది అయిపోతుంది. దాని కింద దాన్ని ముంచతి ముంచతి అంటే మో పైన బింది వస్తుంది, చతి ముంచతి అయిపోయిందండి. వచ్చేసిందా? ఇష్టం ప్రకారంగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనకు సూత్రంలోనే గమనించండి అర్థాన్ని. సూత్రం నష్ట పదాంతస్య అపదాంతస్య విడగొట్టినా అంటే పదవి భాగం తీసుకుంటే అపదాంతస్య నకారస్య అపదాంతం నా కూడా సూత్రంలో ఉందండి. ఆ మోనుస్వార చేత మకారం కూడా అనువృత్తి వస్తుంది. ఓకే, సో మనకు నకారం ఉంది ఇక్కడ. అపదాంతస్య నకారస్య నా కూడా ఉంది. అపదాంతస్య నకారస్య జలి పదత సూత్రంలో జలి శబ్దం కూడా ఉంది. అట్లా విభక్తి గుర్తించడం వచ్చింది అనుకోండి, సూత్రంలో అర్థం దాగి ఉంది. అపదాంతస్య నకారస్య జలి పదత అనుస్వార ఆదేశో భవతి. అనుస్వార ప్రసంగం నడుస్తుంది. అందుకే అష్టాధ్యాయ సూత్ర కంఠస్థం చేసుకున్నాం అనుకోండి, సూత్రంలో అర్థం మనం బయటికి తీయచ్చు అనమాట. అష్టాధ్యాయ ఒకటి కంఠస్థం చేసుకున్నామంటే మనకు అనువృత్తి ప్రకారంగా దీనిపైన ఏ సూత్రం ఉంది, దీనిపైన ఏ సూత్రం ఉంది, ఏ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు అనుస్వార సంధి ప్రకారం నడుస్తుంది. మనం ఇంతమందుకు కిత్ ప్రకరణము, సర్వనామ సంధ్యా ప్రకరణము, అవ్యయ ప్రకరణము, సర్వనామ స్థాన సంధ్యా ప్రకరణము, భూ సంధ్యా ప్రకరణము, అవిభావ సమాస ప్రకరణము, ఇవన్నీ అట్లా చెప్పుకుంటూ వచ్చాం కదా. అట్లా ప్రకరణాలు ఉంటాయి. అవి అష్టాధ్యాయ కంఠస్థమయ్యాయి అనుకోండి, మనకు ఆ క్రమాన్ని బట్టి మనకు అనువృత్తి ఏమొస్తుంది అని తెలుసుకుని దాన్ని బట్టి మనం సూత్రార్థం సింపుల్ గా చెప్పుకోవచ్చు. అస్తు అండి, అని నేర్చుకుంటూ ఉండండి. ఏం చెప్పాను? ముంచతి దీనికి ఎదుగు అనుస్వారస్య యయి పరసవర్ణ, అనుస్వారస్య యయి పరసవర్ణ. చూడు, అనుస్వారస్య షష్ఠీ విభక్తి అనుస్వారానికి యయి ప్రత్యాహారం పక్కన ఉంటే యయి సప్తమి విభక్తి ఏకవచనం పరసవర్ణ భవతి. ఇక భవతి శబ్దం యాడ్ చేయండి. దీన్ని సింపుల్ గా ఉంది అర్థము. అనుస్వారస్య షష్ఠీ విభక్తి కంటే కీ అంటున్నాం. అనుస్వారానికి యయి ఇది సప్తమి విభక్తి ఏకవచనం అండి. సప్తమి విభక్తి ఏకవచనం ఉంటే యయి పరత అని చెప్తాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని. ఏ అంటే యయి ప్రత్యాహారం అంటే హయ వరట్లో ఉండే యా నుండి మొదలుకొని కపైలో ఉండే యా వరకు. హయ వరట్లో ఉండే యా నుంచి మొదలుకొని కపై సూత్రం ఉంది కదా మనకు ప్రత్యాహారంలో, అంతవరకు అంటే యాకి మధ్యలో ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాల నుంచి ఒక వర్ణం పక్కన ఉండాలంట. అప్పుడు అనుస్వారానికి యయి పక్కన ఉంటే అంటే యయి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం పక్కన ఉంటే పరసవర్ణ భవతి. పరసవర్ణం అవుతుంది. పక్కన ఏదైతే వర్ణం ఉందో అది ఆదేశంగా వస్తుంది, పరసవర్ణం వస్తుంది. రాసుకోండి. అనుస్వారస్య యయి పరసవర్ణ. ఇక్కడ అనుస్వారానికి పక్కనే ఉందండి. ముంచెత్తి కదా, ముంచెత్తికి ఎదుగు రాయించాను. అనుస్వారానికి ఏమన్నా జల్లే. అనుస్వారానికి పక్కన ఏ అక్షరం వచ్చింది? చకారం వచ్చింది. ఓకేనా. ముంచెత్తిలో అనుస్వారానికి బిందికి పక్కన చకారం ఉంది. ఆ అది పరసవర్ణ అంటే చకారం ఏ పరసవర్ణ పరంగా ఏదైతే ఉందో దానికి సవర్ణం తెచ్చుకోండి. ఇప్పుడు సవర్ణ చకారానికి సవర్ణం ఏంటి వస్తుందండి? చకారానికి సవర్ణం ఏమొస్తుంది అంటే అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. పరసవర్ణం అంటే పక్కన ఏదైతే వర్ణం ఉందో ఆ వర్ణం యొక్క పంచమాక్షరం వస్తుంది. అదే వర్గం యొక్క పక్కన ఏదైతే ఉందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. చవర్గం యొక్క అక్షరం ఉంది కదా, ఆ చవర్గంలో ఉండే పంచమాక్షరం తెచ్చుకుంటాం. అది అనుస్వారమే, ఇది కూడా అనుస్వారమే. ఎందుకంటే పరసవర్ణం అంటే పక్కన అంటే ఈ అనుస్వారానికి సమానంగా ఉచ్చరించేటువంటి స్థానం ఏదైతుందో ఆ వర్ణం తెచ్చిపెట్టుకోవాలి. పరసవర్ణం అంటే పక్కనున్న వర్ణానికి అనుస్వారం ఉండాలి. అనుస్వారం అంటే చకారానికి ఇచు యశా స్థాళవ్యాహ. చకారము తాళుతో పలుకుతాము, ఛా ఇది కూడా తాళుతో పలుకుతాము. కానీ పంచమాక్షరం మటుకు చవర్గంలో ఉండే పంచమాక్షరం మటుకు తాళుతో పాటు అనునాసిక అనుస్వారం కూడా ఉంటుంది. అనుస్వారంతో కూడా ఉచ్చరిస్తాం, అనునాసిక కూడా సహాయపడుతున్నామంట. ఓకేనా. సో అనుస్వారం అంటే ఏం చెప్పుకున్నామండి?
అనునాసిక అనునాసిక అంటే చెప్పుకున్నాము ముఖ నాసిక వచనోను నాసిక. ఇక్కడ ముఖ నాసిక వచనం. ఇక్కడ అనునాసిక ఉందా అనుస్వారం ఉందా? ఇక్కడ అనుస్వారం ఉందా? అనుస్వారం ఉంది. అకుహ విసర్జనీయాః కంఠ్యాః. అకుహ విసర్జనీయాః కంఠ్యాః. తో అనుస్వారం ఉంది. అనుస్వారం అంటే బింది ఇక్కడ. కాబట్టి అనుస్వారానికి పరసవర్ణం అంటే పంచమాక్షరం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అనుస్వార వర్ణం పరసవర్ణం వస్తుంది, బిందికి సవర్ణాక్షరం పంచమాక్షరము. ఓకేనా? పంచమాక్షరం వస్తుంది అంటే చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకుంటాం. ఓకే, రాసుకోండి. అనుస్వారస్య యజి పరసవర్ణ అనేన సూత్రేణ అనుస్వారస్య యయి పరతః పరసవర్ణః భవతి. అనుస్వారస్య యయి పరతః పరసవర్ణ ఆదేశో భవతి. అనుస్వారస్య యయి పరతః పరసవర్ణ ఆదేశ భవతి. పక్కన ఏదైతే వర్ణం ఉందో అదే వర్ణం యొక్క పంచమాక్షరం వస్తుంది, అదే వర్గం యొక్క పంచమాక్షరం. సరేనా? సో పంచమాక్షరం వస్తుంది. చాకి పంచమాక్షరం యా వస్తుందండి. చ చ జ జ యా అంటే ఆ అనుస్వారానికి స్థానంలో, అనుస్వారస్య స్థానంలో బింది తీసి దాని స్థానంలో పంచమాక్షరం పెడతాం. చ చ జ జ యా అనంతం పెడతాం. అందుకే ముయిచతి అంటాం. రాయండి కింద. ముయిచతి, ముయిచతి. ఓకేనా? వచ్చేసిందా? ముయించతి రూపం వచ్చిందా మనకి? ఇదే లక్ష్యం. ముయించతి ఇది లక్ష్యం. అందుకే ముయించతి దానికి ఎదుగునే బాణం గుర్తించేసి ఇతి రూపం సిద్ధ్యతి. ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? అనుస్వారానికి పరసవర్ణం చేసింది. పరసవర్ణం అంటే అనుస్వారానికి పక్కనుండే పంచమాక్షరం, పక్కన ఏ వర్ణం అయితే ఉందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం. ఏ వర్ణం అని ఉంది? చవర్గం అంటే చవర్గం యొక్క పంచమాక్షరం, టవర్గం ఉంటే టవర్గం యొక్క పంచమాక్షరం. ఏ వర్గం యొక్క అక్షరం ఉన్నా కూడా ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది అనుస్వార స్థానంలో. ఓకే, ఇక్కడ చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి అదే వర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకున్నాము. ముయిచతి ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనండి? ఈ రకంగా మనకు సిద్ధిస్తుంది. ఇట్లాగా అన్ని చూసుకోవాలి మనము. నెక్స్ట్ ఒకటి రాసుకోండి. వందే అర్థం చెప్పరా మహోదయ? అనుస్వార యయి పరః ఒకసారి అర్థం చెప్పరా మహోదయ? మనకి విభక్తి తెలిసిందా స్పష్టంగా? అనుస్వారస్య షష్ఠి విభక్తి ఏకవచనం, యయి సప్తమి విభక్తి ఏకవచనం, పరసవర్ణ ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, సో అనుస్వారస్య అంటే ఏమిటి? షష్ఠి విభక్తి. అనుస్వారానికి యయి, యయి ప్రత్యాహార వర్ణాలు పక్కన ఉంటే, యయి పరతః అంటే యయి ప్రత్యాహార వర్ణం, యయి ప్రత్యాహార వర్ణం పక్కన ఉంటే, అంటే యయి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే పరసవర్ణ భవతి. పరసవర్ణ ఆదేశ భవతి. పరసవర్ణం పక్కనున్న వర్ణం ఏ వర్ణం అయితే ఉందో, ఏ వర్ణం అయితే ఉందో అంటే ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో ఆ వర్గం యొక్క అక్షరంకి పంచమాక్షరం వస్తుంది. అనుస్వారానికి అంటే అనుస్వార స్థానంలో యయి పక్కన ఉంటే, యయి ప్రత్యాహారం పక్కన ఉంటే పరసవర్ణం ఆదేశం అవుతుంది. అంటే పక్కన ఏదైతే వర్ణం ఉందో అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. ఎక్కడ? అనుస్వార స్థానంలో. స్పష్టమైందండి సూత్రార్థము? ఇదేం చేస్తుంది? అనుస్వారం ఉండాలి మొట్టమొదటిగా, దాని పక్కన యయి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఆ ముందున్నటువంటి అనుస్వారానికి పక్కన ఏదైతే వర్ణం ఉందో అదే వర్ణం యొక్క పంచమాక్ష, అదే వర్గం యొక్క ఏ వర్ణం అయితే ఉందో అది ఏ వర్గం యొక్క అక్షరం అయితే తెలుసుకొని ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. అదే వర్గం యొక్క పక్కనున్న వర్ణం యొక్క పంచమాక్షరం వస్తుంది అన్నమాట. అర్థమైందండి? అర్థమైంది మహోదయ. ఓకే మహోదయ, సోమనాథ్ గారు, ఇప్పుడు ఎయ్యి ప్రత్యాహారంలో యావ రాల శాస ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి ఉన్నప్పుడు ఏమొస్తాయి? ఇప్పుడు ఎయ్యి ప్రత్యాహారంలో అది పక్కన ఉండాలి, ఏదో ఒక వర్ణం పక్కన ఉండాలి. దాని స్థానం ఏం చేయాలి? అది పక్కన ఉంటే ముందు పని అవుతుంది.
ముందు పని అవి ఏం అవుతుంది చేయవు, సరే. పక్కన ఇప్పుడు చా వర్గం ఉంటే మనం చా వర్గంలో పంచమాక్షరం తెచ్చి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు చా కాకుండా యా అక్షరం ఉందనుకోండి, అనునాసిక పక్కన యా, ఎయ్యి ప్రత్యాహారంలోదే కదా యా అనేది. అప్పుడు ఏం పెట్టుకోవాలి సవర్ణం అంటే? ఈ అకారం ఎలాంటి ఉచ్చరిస్తామండి? అకారం లాగా ఉచ్చరిస్తున్నాము. హయ్య యకారానికి ఎక్కడ వస్తుంది? ఇచ్చు యసా, ఇచ్చు యా వచ్చిందా? ఇచ్చు యసా తాళవ్య, తాళవ్య వర్ణాలు వచ్చింది. తాళవ్య స్థానమా? యకారం ఎలా ఉచ్చరిస్తాము? యకారం ఎలా ఉచ్చరిస్తామండి? తాళు స్థానంతో ఉచ్చరిస్తాం. కాబట్టి తాళు స్థానం కాబట్టి ఇచ్చు యసా తాళవ్య, ఇచ్చు యసా చవర్గం యొక్క అక్షరం వస్తుంది. చవర్గం అక్షరం వస్తుందా? అంటే ఇది ఇచ్చు యసాస్, ఇకారము, చవర్గము, ఇంకా యకారము, ఇవన్నీ ఎలా ఉచ్చరించబడతాయి? స్థానం నియమ ప్రకారంగా ఇది కూడా తాళు స్థానంతో ఉచ్చరించబడుతుంది. కాబట్టి తాళు స్థానంతో ఉచ్చరించబడినటువంటి పంచమాక్షరం అయితే ఉందో అది తీసుకొచ్చి పెడతాం స్థాన ప్రయత్నం. ఇప్పుడు శిక్షా సూత్రాలు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఏం వస్తాయి అనేది తెలుస్తుంది. అవి చూసుకోవాలి ఏ దానికి ఇవైనా కొంచెం డైరెక్ట్ కలిసిపోతుంది. కొంచెం నాదము, ఘోషము అవన్నీ కలుపుకోవాల్సి వస్తాయి. ఒకసారి శ్వాసానాదము, దీనికి ఘోషము ఉందా, అఘోషమా, మనకు ప్రయత్నము, స్థానం కలుపుకోవడం సింపుల్ గా ఉంటుంది. బాహ్య ప్రయత్నము, ఆభ్యంతర ప్రయత్నం కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది. సింపుల్ తెలుసుకునే విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ సూత్రాలు గుర్తున్నాయి అనుకోండి మనకు సింపుల్ గా. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు కుండితం అన్నాడండి. కుండితం అన్నప్పుడు డాకి 5వ అక్షరం టట్టడన కుండితం, తర్వాత నిందితం. అంటే మీరు అట్లా అంటే ఆ పక్క అక్షరానికి సంబంధించిన లాస్ట్ లెటర్ అంటే అది పెట్టుకోవాలంటున్నారు కదండి. ఆ అనుస్వారానికి పక్కన ఏ వర్ణమన్నా ఉంది, ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది ఖచ్చితంగా. మీరు గమనించారు ఎక్కడైనా వచ్చింది అనుకోండి, అట్లా పక్కన ఎక్కడ అనుస్వారం వచ్చిందని ముందు పచ్చన ఏదో ఏ వర్ణం అవుతుందో ఆ వర్ణం యొక్క అక్షరం ఉంటుంది, పంచమాక్షరం ఉంటుంది. ఇప్పుడు నిందతి అంటున్నాం, నిందతి, నింద, మనం బింది పెట్టినాం, నింద్, దా ఉంది కదా, దా ఏ వర్గం యొక్క అక్షరం? తవర్గం యొక్క అక్షరం కదా, అలాగే తవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది, నా వస్తుంది, నిందతి అంటాం. అట్లాగే ఇక్కడ కంపతి అని కూడా చెప్పాడండి. కంపతి, కంపతి, కంపతిలో పా, పవర్గం కదా, పవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది, మా వస్తుంది, పప్ప బొమ్మ, అందుకే కంపతి. ఇక్కడ ఉదాహరణలో కాదు, అన్నిటికీ ఇదే శుద్ధం వస్తుంది. ఎక్కడ శబ్దం వచ్చినా కూడా ఇప్పుడు ఒక శబ్దం తెలుసుకుని ఎక్కడ వస్తుందని చెప్పి ఇది అన్ని చోట్ల నువ్వు ఏ పుస్తకం తీసుకుని, వేదం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఏ శాస్త్రం పట్టుకుని, ఏ గ్రంథం పట్టుకున్నా ఇదే నియమం వర్తిస్తుంది. మనకు ఏ మార్పులు ఉండవు. ఏ వ్యాకరణం అని తీసుకోండి, ఇదే విధంగా ఉంటుంది. ఈ సూత్రం అనేక చోట్ల వర్తిస్తుంది, అనేకంగా సంపూర్ణ సిద్ధాంతం ఇది. ఇక్కడ ఏ గ్రంథం తీసుకున్నా ఇదే చెప్తుంది. ఈ నియమం ప్రకారంగా అనిపిస్తుంది నీకు. ఈ సూత్రం నియమం ప్రకారం అది ఆ విధంగా పంచమాక్షరం వచ్చి ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఇక్కడ కంపతి నేర్చుకుంటామని ఓన్లీ కంపతిలో ఉపయోగపడుతుంది. మొత్తం శబ్ద శాస్త్రంలో ఎక్కడైతే శబ్దం ఉందో అన్ని చోట్ల ఇదే శబ్దం పనిచేస్తుంది, ఇదే రకంగా నియమం పనిచేస్తుంది. ఇప్పుడు సార్ ఇంకొకటి కించిత్ అంటాం కదా, అక్కడ కూడా ఇదే వస్తుంది కదండి. కించిత్, కించిత్, అందుకే యా పెడతాం, కించిత్, అది కూడా అదే. కించిత్ మాకు పెట్టినాం, కించిత్ బింది పెట్టుకుంటాం, పక్కన చవర్గం కదా, అంటే చవర్గం పంచమాక్షరం అవుతుంది, కించిత్ అని రాస్తాం. అవును సార్, ఇది కేవలం ఇక్కడ కాదు, అందుకే సంపూర్ణ శాస్త్రం సంపూర్ణ శాస్త్రంలో పనిచేస్తుంది. ఇప్పుడు అందుకే మనం ఒక్క సూత్రం చదువుకోండి, ఒక్క సూత్రం సంపూర్ణ శాస్త్రం చదువుకుంటున్నాం, సంపూర్ణ వేద శాస్త్రం చదువుతున్నాం అంట. ఎక్కడైతే ఏ శబ్దాలు వచ్చాయో అందుకే శబ్దోత్పత్తి నిర్మాణం తెలుస్తుంది. ఇక్కడ వాక్యార్థం చెప్పుకోవడం లేదు, శబ్దార్థం చెప్పుకోవడం లేదు, శబ్దం ఎలా ఉత్పన్నమైంది అంతే. మనకు ఈ శబ్దాల సంగ్రహం మొత్తం వచ్చిన తర్వాత శబ్దంతో అర్థం కూడా మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏమంటున్నది జీ, ఎవరు చెప్పబోతున్నారు? ఓకే అండి, రాసుకోండి. వందే మాతరం మనం రోజు చెప్తూ ఉంటాం, రాసుకోండి. వందే మాతరం, మాతరం క్రియా, ఇది కర్మపదం అంట. వందే ఇదేంటి? ఉత్తమ పురుషు ఏకవచనం అండి.
వందే వందతే వందేతే వందంతే. వంద ధాతు ఆత్మీయపదంలో ఉంది. సేవతే సేవేతే సేవంతే. అలాగే వందతే వందేతే వందంతే వచ్చింది ఇక్కడ రాజదు. మధ్య పురుషంలో వందసే వందేతే వందద్వే ఇక్కడ వచ్చిందా? ఇక్కడ రాజదు. వందే ఉత్తమ పురుషంలో వచ్చింది వందే సేవే. అలాగే వందే సేవే సేవావహే సేవామహే. వందే వందావహే వందామహే. ఇది వంద ధాతుకి ఉత్తమ పురుషు ఏకవచనంలో వందే. నేను వందన చేస్తున్నాను. అహం వందే. నేను వందన చేస్తున్నాను ఎవరికి? మాతరం, మాతాకి వందన చేస్తున్నాను. ఏ మాత? భూమాతకి వందన చేస్తున్నాను. వందే మాతరం అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాం మనం, సింహనాదం చేస్తూ ఉంటాం. ఏంటి వందే అంటే వందన చేస్తున్నాను. ఎప్పుడైనా గమనించామని వందే శబ్దం ఉత్తమ పురుషు ఏకవచనం చెప్పి చూడు. లోకంలో రూఢి అయిపోయింది వందే మాత్రం తెలిసి అందరూ చెప్పేస్తుంటామట. అది ఏంటి? ఏ శబ్దం తెలుసు మనకు? వందే ఉపయోగించేసాం. మాతరం మాతరం మాతా మాతారో మాతారహ మాతారం. సారీ, మాతా మాతరో మాతరహ మాతరం అంటే మాతను. ఏ మాతను? భూమాతను. వందే. వందే ఎవరు? వందే ఏ పురుషము? ఉత్తమ పురుషము. వందే ఉత్తమ పురుషం అంటే ఖచ్చితంగా అహమే ఉంటుంది. అహం వందే. వందే శబ్దాన్ని బట్టి అహమే పెట్టుకోవాలి. అహం శబ్దం వచ్చిందంటే వందే అని క్రియాపదం వస్తుందన్నమాట. అవినాభావ సంబంధం. అహం ఉందంటే ఖచ్చితంగా వందే ఉంటుంది. త్వం ఉంటే వందసే ఉంటుంది ఖచ్చితంగా. సహా ఉంటే వందతే ఉంటుంది. సేవతే లాగా వందతే ఉంటుంది. అలాగా అహం మాతరం వందే. కానీ మన వందే అనేది ఎలా తయారైంది చూద్దాం. రాసుకోండి. వందే ధాతు ఎలా తయారైంది దాని అర్థం రాసుకోండి. వందే మాతరం అంటే మాతకు నమస్కరిస్తున్నాను. నేను మాతకు నమస్కరిస్తున్నాను. నేననే పదం అధ్యాహారం చేసుకుంటున్నాం. అస్తు. సో వది ధాతుని అభి రాసుకుని కింద ధాతు రాసుకుని వది 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 ధాతు బ్రాకెట్ రాసుకోండి. అభివాదన స్తుత్యోహో. అభివాదించడం. స్తుత్యోహం స్తుతించడం. స్తుతించే అర్థంలో అభివాదనం చేసే అర్థంలో ఈ ధాతు వస్తుందంటండి. ఈ ధాతు ఎక్కడ ఉపయోగించుకుంటామో స్తుతించడంలో, అభివాదనం నమస్కరించే అర్థంలో ఈ ధాతు యొక్క అర్థం పనిచేస్తుంది. అందుకే బ్రాకెట్ ఇచ్చాడు. ఈ ధాతు యొక్క అర్థం ఎక్కడ వస్తుందంట? అభివాదన స్తుత్యోహో. అభివాదించడంలో, స్తుతి చేయడంలో ఈ ధాతును ఉపయోగిస్తాము. బ్రాకెట్లో పెట్టుకోండి. ఈ ధాతు యొక్క అర్థం చెప్పాడు. ప్రతి ధాతుకి ఏదో ఒక అర్థం ఉంటుందండి. ప్రతి ప్రత్యయం కూడా ఏదో ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. ఆ ధాతు ప్రత్యయం యొక్క అర్థం కలిపినప్పుడు ఆ సమస్త పదం చేత ఒక కొత్త అర్థం మనకు ఉత్పన్నమవుతుంది. అస్తు. సో రాసుకోండి. దీనికి ఎదుగు రాసుకోండి. భూవాదయో ధాతవ అని సూచన. వది ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. వది ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి. వది ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి. సో ధాతు సంజ్ఞ పేరు పెట్టుకోగానే ముందు ధాతులు అని అనుబంధ లోపం చేసుకోవాలి. రాసుకోండి. వది ధాతో అనుబంధ లోప. వది ధాతో అనుబంధ లోప. వది ధాతో అనుబంధ లోప. వది ధాతో అనుబంధ లోప. ఎలా అవుతుంది వది ధాతుకు అనుబంధ లోపము? వది దీనికి ఈకారం అండి. వది అనేది సారీ హరస్వ ఈకారమే. ఉపదేశే అచ్చులైతే అయిపోయా. అచ్చులకు ఉపదేశ అజనునాసిక ఇత్ ఫిక్స్ అనమాట. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టుకొని తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది. డైరెక్ట్ గా రాయండి. వది ధాతు అనుబంధ లోప. అనుబంధ లోప చేస్తే ఏం వెళ్తుంది? రాయండి కింద వద్. వద్దు మిగిలిందండి. ఓకేనా? వద్దు మిగులుతాయి. దానికి ఎదురుగా బాణం గుర్తించేసి మళ్ళీ ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे अस्मिन् अधिकारे अस्मिन् अधिकारे वर्तमाने लट्
वर्तमाने लट् वर्तमाने लट् जी तो लट् रागाने लट् प्रत्ययस्य राने वर्तमान लट् తెలుసు కదా वर्तमान काले धातु लट् प्रत्ययः भवति वर्तमाने काले धातोः लट् प्रत्ययः भवति वद् लट् राయండి वद् लट् तो लट् रागाने अनुबंध लोपः लट् इत्यस्य अनुबंध लट् प्रत्ययस्य अनुबंध लोपः लट् प्रत्ययस्य अनुबंध लोपः ఏం వెళ్తుంది అప్పుడు వద్దు ఇల్లు వద్దు ఇల్లు వద్దు ఇల్లు మరి దీనికి ఎదురుగా లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః సూత్రాన్ని అనేన లకారః కర్తరి అర్థే భవతి లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః ముందు రాసుకున్నాం కదా కొన్ని సూత్రం రాసుకున్నా పర్వాలేదు అనేన లకారః కర్తరి అర్థే భవతి మళ్ళీ లస్య కింద లస్య ఇదం అధికార సూత్రం లస్య ఇదం అధికార సూత్రం ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే తెలుసు కదా పూర్వవత్తి పాది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ తిపాది కృత్వా ఆత్మనే పదే ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇక్కడ పూర్వవత్ పెట్టవద్దు పూర్వవత్ పెట్టుకోవద్దు ఎదప లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే రాయండి టిప్ తస్ జీ డాష్ డాష్ పెట్టేసి మహింగ్ అనేన సూత్రేణ అష్టాదశ ప్రత్యయాः భవంతి ఇక్కడ రాయిద్దామండి అష్టాదశ ప్రత్యయాः భవంతి అష్టాదశ ప్రత్యయాः భవంతి అంటే ఈ లకారస్థంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయన్నమాట ఓన్లీ సూత్రం రాసుకోండి అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు అనేన అష్టాదశ ప్రత్యయాः లకారస్థానే భవంతి మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి లకారస్థానంలో మనకు కావాలి ఒకటి ఆ ఒకటి ఏం తెచ్చుకోవాలి అని ఇప్పుడు నిర్ణయిద్దాం లహ పరస్మై పదం ముందు దానికి విభాగం చేసుకుంటాం వచ్చి లహ పరస్మై పదం వచ్చేసి ఈ 18 ప్రత్యయం ముందు అన్నిటికీ పరస్మై పదం ఇప్పుడు పెట్టేసింది లహ పరస్మై పదం ఓన్లీ సూత్రం రాసుకోండి మళ్ళీ కింద రాసుకొని తంగాణా వాత్మనే పదం ఇది వచ్చేసి ఏదండి అందులో తాండు మొదలుకొని మహింగ్ వరకు నేను ఆత్మనే పదం అని పేరు పెడతా అని చెప్పేది డివైడ్ చేసిందామంట అందుకే రాసుకో తంగాణా వాత్మనే పదం ఇది వచ్చేసి ఆత్మీయ పదం అని పేరు పెట్టింది అంటే మొదటి 9కేమో పరస్మై పదం అయిపోయింది ఈ సూత్రం ప్రకారంగా తాండు మొదలుకొని మిగిలిన 9 ప్రత్యయాలకు ఆత్మీయ పదం అయిపోయింది ఈ రకంగా 2 రకాలు విభజించబడ్డాయి ఓకే తర్వాత శేషాత్ కర్తరి పరస్మై పదం శేషాత్ ఒక్క క్షమితామండి ఈ స్థానం ఏదంటే అనుదాత్తంగిత ఆత్మనే పదం ఇదాయద్దు ఇది విశిష్ట అందుకోసం అనుదాత్తంగిత ఆత్మనే పదం శేషాత్ కర్తరి పరస్మై పద స్థానంలో ఏం రాస్తామండి ఇది రాయాలి కింద సూత్రం చూసి రాసుకోండి అనుదాత్తంగిత ఆత్మనే పదం అనుదాత్తంగిత ఆత్మనే పదం అనుదాత్తంగిత ఆత్మనే పదం అనుదాత్తంగిత ఆత్మనే పదం ఇదేమంటూ రాసుకుని అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఆత్మనే పదం భవతి అనేన సూత్రేణ ఆత్మనే పదం భవతి ఇప్పుడు మనకు లహ పరస్మై పదం తోటి పరస్మై పద సంజ్ఞ ఉంది తంగాణ ఆత్మనే పదం తోటి ఆత్మనే పద సంజ్ఞ ఉంది అంటే
9 2 భాగాలు విభజించబడ్డాయి. అందులో ఏం తెచ్చుకోవాలి అంటే ఈ సూత్రం చెప్పింది. అనుదాత్తంగిత ఆత్మనే పదం అంటే వది ధాతువును ఆత్మనే ధాతు పాఠంలో అనుదాత్తేత అని చెప్పామట. ఈ ధాతు పాఠం కంఠస్థం చేసుకుంటే తెలుస్తుంది మనకు. ఇది ఇక్కడ ఎక్కడ పరస్మయ పదం వస్తుంది, ఎక్కడ ఆత్మనే పదం వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకు మహర్షి పాణిని ధాతు పాఠంలో ఈ ధాతును అనుదాత్తేత్ ఉదాత్తేత్ అని ఎక్కడ ఉదాత్తేత్ ఎక్కడ కొన్ని చోట్ల ఉదాత్తేత్ అని చెప్పి కొన్ని చోట్ల అనుదాత్తేత్ అని చెప్పామట. ఎక్కడెక్కడైతే అనుదాత్తేత్ అని చెప్పాడో అక్కడ ఆత్మనే పదం అవుతుంది. ఎక్కడైతే ఉదాత్తేత్ అని చెప్పాడో అక్కడ పరస్మయ పదం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ సూత్రంలో అనుదాత్తంగిత ఆత్మనే పదం ఎందుకు వచ్చిందంటే ధాతు పాఠంలో వది ధాతు అనేది అనుదాత్తే ధాతు, అందుకే ఆత్మీయ పదం అయిపోయింది. ఈ ధాతు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆత్మీయ పదంలోనే ప్రత్యయం తెచ్చుకుంటాము. ఓకే, సో అది మన ధాతు పాఠంతో మనకు తెలుస్తుంది. అందుకే డైరెక్ట్ రాయించాను. అనుదాత్తంగిత ఆత్మనే పదం అనేనా సూత్రేణ ఆత్మనే పదం భవతి. ఓకేనా? సో ఆత్మీయ పదం అంటే ఆత్మీయ పదంలో ఉండే ప్రత్యయాలు మొత్తం 9 వచ్చాయి. ఏమొచ్చాయి? 9 వచ్చాయి. తా ఆతాం ఝ ఠాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహి ఇవి మొత్తం వచ్చాయి. కానీ మనకు ఒకటి కావాలి. ఏం చేయాలి? దాని నిర్ణయం కోసం రాసుకోండి. ఏం రాస్తామండి? తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ఓన్లీ సూత్ర తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ఇది వచ్చేసి ఆత్మనే పదంలో 9 ప్రత్యయాలకు 3 మూడిట్లకు ప్రథమ మధ్యమ ఉత్తమ అని పేరు పెట్టేసిందండి. ఇంతకుముందు రాసుకునేదా అక్కడ రాసుకోండి. ఊరికే సూత్రం రాసుకోండి. తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. మీకు అర్థం కావడం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సూత్రం వచ్చేసి ప్రథమ పురుషము మధ్యమ పురుషము ఉత్తమ పురుషం పేరు పెట్టిపోయింది. తర్వాత వెంటనే తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకశః. ఓన్లీ సూత్రం రాయండి. తాన్యేక వచన ద్వివచన తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకశః. ఇది వచ్చి చెప్పింది వినండి. నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషమో 3 మూడిట్లకు మూడిటికేమో తా ఆతాం ఝ అది ప్రథమ పురుషం అని చెప్పి మళ్ళీ మూడిట్లకేమో తాస్ ఆథాం దం ఈ మూడిట్లకేమో మధ్యమ పురుషం అని చెప్పి ఇటు వహి మహింగ్ వీటికేమో ఉత్తమ పురుషం పేరు పెట్టుకున్నావు. నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషము మధ్యమ పురుషము ఉత్తమ పురుషం పేరు పెట్టావో అందులో ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి నేను ఏం పెట్టినా ఏకవచనం ద్వివచనం బహువచనం అట్లా మూడిట్లకు క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనం, మళ్ళీ మూడిట్లకు క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనం, మళ్ళీ క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనం అలా పేరు పెడతా అని చెప్పి పేరు పెట్టింది. ఈ సూత్రం వచ్చేసి ప్రథమ పురుషం మధ్యమ పురుషం ఉత్తమ పురుషం ఎవరికైతే పేరు పెట్టావో అందులో నేను కూడా ఏకవచనం ద్వివచనం బహువచనం అని పేరు పెడతా అని ఈ సూత్రం పెట్టేసింది. అందుకే తాని ఏకవచన ద్వివచన బహువచన నాణ్యేకశః సూత్రంలో కనిపిస్తుంది. తాన్యేకవచన ద్వివచన బహువచ నాణ్యేకశః. ఓకే, అస్తు. దీంతో ఊరికే విభజింపబడ్డాయి కానీ ఏం తెచ్చుకోవాలి తెలియలేదు. ఊరికే ప్రథమ పురుషం అంటాం, వీటిని మధ్యమ పురుషం అంటాం, ఉత్తమ పురుషం అంటాం, ఇది ఏకవచనం ద్వివచనం బహువచనం తెలిసింది. కానీ అందులో 9 నుంచి ఏం తెచ్చుకోవాలి నిర్ణయం చేసేది రాసుకునే అస్మద్యుత్తమః ఇక్కడ వచ్చింది. ఈ సూత్రం వచ్చి ఉత్తమ పురుషం తెచ్చుకో అని చెప్పింది. అస్మద్యుత్తమః. మనం ప్రథమ పురుషం కావాలంటే శేషే ప్రథమ రాసుకునే వాళ్ళం. ఇక్కడ మనకు ఆత్మీయ పదం కావాలి కదా. ఆత్మీయ పదంలో ఉత్తమ పురుషం కావాలి. ఆత్మీయ పదంలో కూడా ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు పరస్మ పదంలో 3 పురుషాలు ఉంటాయి, ఆత్మీయ పదంలో కూడా 3 పురుషాలు ఉంటాయి. ఆత్మీయ పదంలో ప్రథమ పురుషము మధ్యమ పురుషం ఉత్తమ పురుషం. అందులో ఏ పురుషం తెచ్చుకుంటామంటే డైరెక్ట్గా చెప్పేసి అస్మద్యుత్తమః. అస్మద్ ఉత్తమః, అస్మది ప్లస్ ఉత్తమః కలిపితే అస్మద్యుత్తమః అయిపోయింది. అస్మద్యుత్తమః రాయండి. అస్మద్యుత్తమః అనేన సూత్రేణ ఉత్తమ పురుషో భవతి. ఆత్మీయ పదంలో ఉత్తమ పురుషం తెచ్చుకొని చెప్పింది. ఏం చెప్పిందండి? అస్మద్యుత్తమః ఉత్తమ పురుషం తెచ్చుకొని చెప్పి ఉత్తమ పురుషం అనగానే ఆటోమేటిక్గా ప్రథమ పురుషం వెళ్ళిపోతుంది, మధ్యమ పురుషం వెళ్ళిపోతుంది. ఓకేనా? కానీ ఉత్తమ పురుషంలో 3 ఉన్నాయి. ఉత్తమ పురుషం తెచ్చుకోవడం బాగానే ఉంది. ఉత్తమ ఇట్ వహి మహి ఈ 3 ప్రత్యయం ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం మళ్ళీ రాసుకుంది. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే.
అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం తిప్ ప్రత్యయ భవతి. సో అది ఆత్మపదంలో ఇట్ అనే సూత్రం ఏకవచన వివక్ష ఇట్ ప్రత్యయ భవతి. ఇట్టు వహి మహిం కదా ఉత్తమ పురుషులు అండి. ఇట్టు వహి మహింలో ఇట్టు తెచ్చుకుంటాం. ఉత్తమ పురుష అనేన సూచన ఏకవచన వివక్షాయాం ఇట్ ప్రత్యయ భవతి. ఇట్ ప్రత్యయ భవతి. సో రాయండి ప్రత్యయ పరస్య ప్రకారంగా ఏమొస్తుంది? వద్ ఇట్ ఏమొచ్చింది? వద్ ఇట్. ఉత్తమ పురుషులు ఏకవచనంలో ఇట్ ప్రత్యయం వచ్చింది ఆత్మీయపదంలో. వద్ ఇట్. ఓకే, దీనికి ఎందుకు రాయండి? వద్ ఇట్. తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం. ఇటు తెచ్చుకునేది కింద వద్ ఇటు పెట్టుకునేది కదా. వద్ ఇటు తర్వాత దీనికి ఎదురు తింగ్షిత్ సార్వధాతుకం. అనేన సూత్రేణ ఇట్టు ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞా భవతి. ఎందుకు తింగుల్లో కదా ఇది. తింగు షిత్తు, తింగులకు షిత్తుకు సార్వధాతుకం పేరు పెడుతుంది ఈ సూత్రం. ఎందుకు తింగుల్లో ఉంది కదా కాబట్టి సార్వధాతుకం పేరు వచ్చింది. అందుకే ఇట్టు ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞా భవతి. సార్వధాతుక సంజ్ఞా భవతి. సో సార్వధాతుకని పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చిందండి? సార్వధాతుకని పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చింది? రాయండి. కర్తరి షప్. కర్తరి షప్. కర్తరి షప్. కర్తరి షప్. కర్తరి షప్. సో ఇదేమంటుంది? రాసుకో. అనేన సూత్రేణ కర్తరి వాచిని సార్వధాతుకే పరతః. సార్వధాతుకం పక్కన ఉంది కదా. ఇట్టికి మనం సార్వధాతుకం పేరు పెట్టుకున్నాం కదా. పేరు పెట్టుకున్నాం కాబట్టి అలాంటి సార్వధాతుకం పక్కన ఉంటేనే అప్పుడు వస్తుంది షప్ వస్తుందండి. కర్తరి వాచిని సార్వధాతుకే పరతః ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతో అని ధాతుకి పక్కలో షప్ ప్రత్యయ భవతి. ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతో షప్ ప్రత్యయ భవతి. సో తీసుకొచ్చండి. ధాతో అని ధాతు పక్కనే వస్తుంది. వద్ షప్ ఇట్ తెచ్చుకోండి. వద్ షప్ ఇట్. వద్ షప్ ఇట్. వద్ షప్ ఇట్. సో షప్ ప్రత్యయానికి ఇటు ప్రత్యయం అనుబంధ లోప చేద్దాం. రాసుకోండి. షప్ దానికి ఎందుకు రాయండి? షప్ ప్రత్యయస్య అనుబంధ లోప. షప్ ప్రత్యయస్య అనుబంధ లోప. అలాగే తథా ఇట్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. ఇట్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. ఇట్ ప్రత్యయస్య అపి అనుబంధ లోప. तो शप प्रत्ययाనికి అనుమతి లోపం చేస్తే ఏం వెళ్తుందండి? అనుమతి లోపం ఎలా అవుతుంది? షప్పులో పకారానికి హలంత్యం, ఆది చకారానికి లషక్వ తద్దితే. ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి లా షా కు లకారం గాని షకారం గాని ప్రత్యయానికి ఆదిలో కు అంటే కవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం ఉంటే అప్పుడు దానికి ఇత్తని పేరు వస్తుంది. ఇత్తని పేరు రాగానే తస్య లోప అదర్శనం లోపం చేసేస్తాం. అప్పుడు ఏం వెళ్తుంది? ఆ మిగులుతుంది. ఇటు ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే ఏం వెళ్తుంది? టకారానికి హలంత్యంతో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు రాయండి. రెండుకి అనుమతి లోపం చేసిన కదా. షప్క ఆ మిగులుతుంది, ఇటుక ఈ మిగులుతుంది. కింద రాయండి. వద్ ఆ ఈ. వద్ ఆ ఈ. వద్ ఆ ఈ. వద్ ఆ ఈ. ఇప్పుడు ఒక సూత్రం రాద్దాం. ఇది ముందు రాసుకోవాల్సింది, ఇబ్బంది లేదు దీనికి. ఎందుకంటే కండిషన్ దానికి మనకు ఈ సూత్రం చేయడం ఎటువంటి ఆటంకం రాదు. ఈ సూత్రం రాయండి. ఇదితో నుమ్ ధాతో. మనం ధాతుకు అనుమతి లోపం చేసామంటే రాసుకోవచ్చు. ఇది ముందు తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రాసుకున్నాను ఇక్కడ రాసుకున్నాను. ఇదితో నుమ్ ధాతో. ఇదితో నుమ్ ధాతో.
ఇదితో నుం ధాతో, ఇదితో నుం ధాతో రాసుకుని ఇదేమంటుంది? నువ్వు ఏ ధాతు, ఒకసారి వినండి సూత్రం రాసుకున్న తర్వాత, ఏమంటుందంటే ఒకసారి వినండి. ఏ ధాతువులో అయితే హ్రస్వ ఇకారానికి నువ్వు ఇత్తు చేశావో అటువంటి ధాతువునకు నుమ్ము ఆగమ అవుతుంది. నువ్వు ఏ ధాతువుని తీసుకో, నువ్వు ఏ ధాతువులో అయితే హ్రస్వ ఇకారానికి ఇత్తని పేరు పెట్టావో, ఇత్తని పేరు పెట్టి లోపం చేసావో అటువంటి ఇదిత్ ధాతునకు నుమ్ము ఆగమంగా వస్తుంది అని చెప్తుంది. ఏం చెప్పింది సూత్రము? ఏ ధాతువులో అయితే నువ్వు ఇకారానికి హ్రస్వ ఇకారానికి ఇత్తి అని పేరు పెట్టి లోపం చేశావో అటువంటి ఇకారాంత ధాతువునకు నుమ్ము ఆగమంగా వస్తుంది అని చెప్పింది సూత్రం. కానీ నుమ్ము ఆగమంగా ఇది ధాతుకు నుమ్ము ఆగమంగా వస్తుందని చెప్పావు, బాగానే ఉంది. కానీ వద్ధాతుకు ఎక్కడ కూర్చోబెట్టాలి? నుమ్ము ఆగము ఆదిలో, మధ్యలో, అంత్యం ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? అప్పుడు దీని నిర్ణయం కోసం మన సూత్రం వస్తుంది. మీద చోంత్యాత్ పరహ. ఓకే, రాసుకోండి. ఏం రాసుకుంటే దగ్గర ఇదితో నుమ్ ధాతో వద్ ఆ ఈ కదా. ఇప్పుడు దాన్ని వద్ ఆ ఈకి ఎదురుగా ఇదితో నుమ్ ధాతో, ఇదితో ఇత్ ఇదిత అంటాం. ఇదితో నుమ్ ధాతో రాసుకోండి. అనేనే సూత్రేనా టిప్పు రాజా సూత్రంలో ఉందండి. ఇదితో ధాతో నుమ్ ఆగమో భవతి అంటే అయిపోయా. ఇదితో ధాతో అంటే ఇది ధాతు అనేన సూత్రేనా. ఇదితో ధాతో దాంట్లో పదాలు చెప్తున్నా అండి. ఇదితో ధాతో నుమ్ ఆగమో భవతి. ఒక నుమ్ అని ఉంది, ఆగమో భవతి అని చెప్పి ఒక యాడ్ చేసాం అంతే. మిగిలిన రూపం అంతా కూడా అర్థం అంతా సూత్రంలో ఉంది. ఇదితో ధాతో నుమ్ ఆగమో భవతి, ఇదితో ధాతో నుమ్ ఆగమో భవతి. ఇదితో ధాతు నుమ్ ఆగమం అవుతుందంటే ఎక్కడ వస్తుందంటే నుమ్ ఆగమము అందుకే రాసుకుంది. ధాతో నుమ్ ఆగమ కుత్ర భవతి, ధాతో నుమ్ ఆగమ కుత్ర భవతి, ధాతో నుమ్ ఆగమ కుత్ర భవతి. ధాతునకు నుమ్ ఆగమం ఎక్కడొస్తుంది అంటే రాసుకోండి. ఇది మన ప్రకృతం వచ్చి ఇప్పుడు చెప్తున్నాం అంట. ముఖ్యంగా మన ప్రకృతం యొక్క ఉపయోగం ఎక్కడ ఏర్పడిందంటే ఇక్కడ ఈ సందర్భంలో. ఇది నుమ్ము చేస్తా అంటే నుమ్ము ఆగమం ఎక్కడొస్తుంది? మిద చోంత్యాత్ పరహ రాయండి. ధాతో నుమ్ ఆగమ కుత్ర భవతి ప్రశ్నవాచకం రాసుకుని ఇది రాయండి. మిద చోంత్యాత్ పరహ, మిద చోంత్యాత్ పరహ. ఇది ముఖ్య సూత్రం, మనం ఉపయోగించాల్సింది ఇక్కడ వినియోగించాల్సిన సూత్రం అండి. మనకు ఈ ప్రయోజనం చెప్పాలి. ఈ సూత్రంలో ఈ ఉదాహరణ ఇక్కడ వినియోగించబడింది. ఈ సూత్రం మన సూత్రం ప్రకృత సూత్రము ఇక్కడ వినియోగించబడింది, అది చూపించాలి ముఖ్యంగా మనం. మిద చోంత్యాత్ పరహ తెలుసుదా? అచా అనే సూత్రేనా అచా మధ్య యో అంతిమచ్ తస్మాత్ పరో మిత్ భవతి, తస్మాత్ పరో మిత్ భవతి. ధాతులు అండి. ఇది ఏమంటుంది? ధాతో అంటే ధాతులు మాత్రం చూసుకోవాలి. సో ధాతు అంటే ఇక్కడ వద్ ధాతు అండి. ఏ ధాతు? వద్ ధాతులు అంతిమాక్షరం ఏంటి? అచ్చుల్లో అంతిమచ్చు ఏదైతే ఉందో దానికి పక్కన నుమ్ము గుర్తుపెట్టుకుంటా అని చెప్పింది. వద్దులో వాలో ఉండే ఆ అంతిమాక్షరం అండి. కాబట్టి వద్ ధాతుకి మధ్యలో కూర్చుంటుంది, వాకి దాకి మధ్యలో కూర్చుంటుంది. రాసుకునే వద్ వా నుమ్ ద, వా నుమ్ ద ఆ ఈ అంతేనా? వా నుమ్ ద ఆ ఈ అంతే కదండి? అంతే. ఓకే. ఇప్పుడు మళ్ళీ నుమ్ ప్రత్యయ నుమ్ ప్రత్యయం కాదు, నుమ్ ఆగమ కదా. నుమ్ ఆగమస్య అనుబంధ లోప. నుమ్ ఆగమస్య నుమ్ ఎట్లా అవుతుంది? నుమ్ ఆగమానికి అనుబంధ లోపం మకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఓకే. నుమ్ ఆగమస్య అనుబంధ లోప. సో నుమ్ ఆగమస్య అనుబంధ లోప వేస్తే ఏం మిగులుతుందండి మనకు? ను మిగులుతుంది. రాయండి కింద. వా న ద ఆ ఈ. వా న ద ఆ ఈ కలపండి. 100 అయిపోయింది. వా న ద కదా, 100 అయిపోయింది. 100 దకార హలంతము, దకార హలంతము. ఇక్కడ ఏముంది మనకు? ఆ ఉంది.
ఏముందండి? ఆ ఉంది. ఆగలి దాహరంతం కాబట్టి ఆగలిపి 100 అయిపోయింది. 100 పక్కన ఇట్ ఉంది. 100 కలిపితే 100 ఇట్. ఓకే, మామూలుగా విడగొట్టుకుని రాసుకున్నా చెప్పు. 100 వా న్ ద్ ఆ ఈ. ఇప్పుడు ఇలాగే పెట్టుకున్న తర్వాత కలుపుకుందాం మనం. దానికి ఎదురుగా రాసుకోండి. తిత్ ఆత్మనే పదానాం తేరే. తిత ఆత్మనే పదానాం. తిత్ కాదు తిత అని తా పూర్తిగా ఉంది. తిత ఆత్మనే పదానాం తేరే. తిత ఆత్మనే పదానాం. తిత ఆత్మనే పదానాం తేరే. ఏమంటుంది ఇది? రాసుకోండి. అనేన సూత్రేనా మనకు చాలాసార్లు వచ్చింది. టీ భాగానికి ఏకారం చేస్తుందండి. ఆత్మనే పదంలో ఏ ప్రత్యయం అయితే ఉందో ఆ ప్రత్యయంలో ఉండే టీ భాగానికి, ఇక్కడ ఆత్మనే పద ప్రత్యయం ఏంటంటే మనకి ఇక్కడ వా న్ ద్ ఆ ఈలో ఆత్మనే పద ప్రత్యయం ఏంటి? ఇట్ అండి. ఇటుక ఈ. అది ఆత్మీయ పద. ఆ ఆత్మీయ పద ప్రత్యయానికి టీ భాగానికి ఏం చేస్తుందంటే ఇది ఏ చేస్తుందంట. ఇప్పుడు మనకు ఆత్మీయ పద ప్రత్యయంలో ఏముంది? టీ భాగం అంటే టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందా టీ సంధ్య అండి. ఈలో ఒకటే అచ్చు ఉంది, అదే అంతిమంలో ఉంది. ఇంకా ఒకటే ఉన్నప్పుడు అదే అనుకోవాలి, అదే అంతిమంలో అనుకోవాలి. కాబట్టి దానికి టీ అని పేరు పెట్టుకుంటాం. ఆ టీకి ఈ సూత్రం వచ్చి ఏకారం చేస్తుంది. ఓకే, రాసుకోండి. తిత ఆత్మనే పదానాం తేరే. తిత ఆత్మనే పదానాం తేరే. అనేన సూత్రేనా ఆత్మనే పద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారః భవతి. ఏ అచ్చుల్లో ఉండే ఏ అండి. ఏకారః భవతి. ఆత్మీయపద ప్రత్యయానికి టీ భాగం అండి. ఆత్మీయపద ప్రత్యయస్య టీ భాగస్య ఏకారః భవతి. సో ఆత్మీయ పదం అంటే తెలిసి ఈ, కానీ టీ భాగం అంటే ఏమిటండి? టీ ఇతి కిం రాసుకోండి. టీ ఇతి కిం అన్నప్పుడు రాయండి. అచోంత్యాదితి ఏమంటుంది? అనేన సూత్రేణ అచా మధ్య యో అంతిమ తస్య టీ సంజ్ఞా భవతి. అచా మధ్య యో అంతిమచ్చ తస్య టీ సంజ్ఞా భవతి. రాయండి. అనేన సూత్రేణ అచా మధ్య యో అంతిమ అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అచా మధ్య యో అంతిమ అచ్. ఇప్పుడు ఆత్మీయ టీ అంటే ఒకటే అచ్చు ఉన్నాయి కాబట్టి దానికే టీ అని పేరు. ఆ టీకే ఏ చేసినామంటే అచా మధ్య అంతిమ తస్య టీ సంజ్ఞా భవతి. ఆ టీ అంటే చెప్పినండి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ సూత్రం? ఎందుకు వచ్చింది ఈ సూత్రం అంటే ఆత్మనే పదానం తిత ఆత్మనే పదానం తేరే అనే సూత్రం వచ్చి చెప్పింది. ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం యొక్క టీ భాగానికి ఏ చేస్తానని చెప్పింది. టీ భాగానికి ఏ చేస్తా అంటే టీ అంటే ఏమిటని అడిగినప్పుడు చెప్పడం కోసం ఇది వచ్చి చెప్పిందన్నమాట. అచ్చులలో ఆ అంతిమ ఏదైతే ఉందో దాన్ని టీ అంటాం. ఆ టీకి ఏకారం అవుతుంది. సో ఇప్పుడు ఈకి ఏకారం చేయండి. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా ఏం చేస్తే అవుతుంది? వా న్ ద్ ఆ ఏ. ఈకి ఏ అయిపోయింది కదా. ఇప్పుడు కలపండి. కలిపితే ఏమవుతుంది? వంద్ ఆ ఏ. నా దగ్గర వంద్ ఆ ఏ. వందులో ఉండే దకారానికి పక్కన ఆ కలిపండి. 100 అయిపోయింది. 100 ఏ రాయండి. 100 ఏ. ఏ కలిపొద్దు. 100 ఏ. దావలు కలపండి. దాలో ఆ కలిపేసింది. శాఖ ఆ కలిపండి. ష ప్రత్యయం యొక్క ఆ కలిపండి. 100 ఏ. 100 ఏ. ఇప్పుడు ఎదుగు రాయండి. అతో గుణే అనేన సూత్రేణ తెలుసుగా. గుణే పరతః పూర్వ పరయోః స్థానే
పరరూపం ఏకాదేశో భవతి. అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే, అంటే 100లో ఉండే అకారము పక్కన ఉండే ఏకారం. పూర్వం అంటే దాలో ఉండే ఆ, ఏ అంటే ఏకారం. ఈ పూర్వ పరయో స్థానే కిమోతి, పూర్వ పరయో స్థానే పరరూపం ఏకాదేశో భవతి. పరరూపం పక్కన ఉండే రూపం ఏకాదేశంగా వస్తుంది. పరరూపం ఏకాదేశో భవతి. పూర్వ పరయో స్థానే కిం భవతి, పరరూపం ఏకాదేశో భవతి. పూర్వ పరయో స్థానే కిం భవతి, పరరూపం ఏకాదేశో భవతి. పరంగా ఏముందండి, ఆ ఏలో పక్కన ఉండేది ఏ అంట, అదే ఏకాదశంగా వస్తున్నాడు. ఆ రెండిట్లో ఒక ఏ పెట్టేస్తాం అంటే ముందున్న ఆ కూడా ఏలో కలిసిపోతుంది. పక్కన రూపం ఏదైతుందో అది తీసుకొచ్చి పెట్టాం, అందుకే వందే అయిపోయింది. ఏమైపోయిందండి, వందే. పరరూపం అంటే పక్కన రూపం తీసుకొచ్చి పెట్టాం. రెండింటి స్థానంలో ఒకటి పెట్టుకోవాలి. ఏది పెట్టుకోవాలి, ముందుది పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోని చెప్పాం, అందుకే ఏ పెట్టేస్తాం. రెండిట్లో తీసేసి ఒకటి ఏ పెట్టేస్తే వందే. ఓకేనా, వందే దానికి ఎదురుగా ఇతి రూపం సిద్ధ్యతి. వచ్చేసిందా, వచ్చేసి వందే ఇతి రూపం సిద్ధ్యతి. అది మాత్రం శబ్దం అధ్యాహం చేసిన వాక్యంలో. మాత్రం శబ్దం అది శబ్ద రూపం, ద్వితీయ భక్తి ఏకవచనం. అధ్యాహారం. ఓకేనా, ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుందండి. అర్థమైందండి అందరికి? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అధ్యాహారం. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు? ఇంకొన్ని ఇంకా దానికి సంబంధించిన కుండాని వనాని ఇవన్నీ మనం ముందు చేశాము. పయాంసి యశాంసి కూడా మొత్తం ముందు చూసాము. కొంచెం మార్పు ఉంది, అది రేపు చెప్పుకొని మనం ముందుకు వెళ్దామండి. అస్తు. మంత్ర పాఠ. మీకు ఎవరికైనా సందేహం అంటే రేపు చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.